हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वगी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन यद्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्परा। हरि ओम श्री गुरुभ्यो नमः। ओम निर्भयानन्दाय विद्महे अजलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम। వివేక చూడామణి 503వ ఉపదేశం. నమే ప్రవృత్తిర్న సదైకరూపస్య నిరంశకస్య ఏకాత్మకో యో నిబిడో నిరంతరో వ్యోమేవ పూర్ణః స కథన్ను చేష్టతే. పూర్వ ఉపదేశాలలో మన స్వరూప జ్ఞానం గురించి మనకు తెలియజెప్తున్నారు. నేను అనంతుడను, అప్రమేయుడను, అచలుడను, స్వయం ప్రకాశకుడను, నిరుపాధికుడను, అసంగుడను, ఇలా ఒక్కొక్క లక్షణం మనకు వివరించి చెప్తూ ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చేసాం? సాక్షాత్తు అసలు నాకు ఏమీ లేవు, నేను కేవల స్వరూపం మాత్రమే. ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు లేవు, విషయాలకు సంబంధించిన ప్రపంచం లేదు, ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం కూడా లేదు. ఏమేమి లేదంటున్నాం? ఇప్పుడు మనం స్వరూప జ్ఞాన లక్షణ నిర్ణయం పొందాలి అంటే 5 కాదనాలి. ఆ 5 ఏమిటి? శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, విషయాలు నేను కాదు, విషయాలకు సంబంధించిన ప్రపంచం నేను కాదు, ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం కూడా నేను కాదు. ఈ 5 ఎవరైతే నేను కాదు, అవసరం లేదు అని నిరసించగలుగుతారో వాళ్లే
ఆ స్వరూప జ్ఞాన లక్షణాలైనటువంటి అసంగ, అనంత, అచల, స్వయం సర్వవ్యాపక, అదే సప్రకాశక, నిరుపాధిక, అదేంటంటే ఈ 5 లక్షణాలలో ఉండగలుగుతారు. ఇక్కడ దాకా వచ్చాం. సరే, ఇప్పుడు ఈ ఉపదేశంలో ఏం చెప్తున్నారయ్యా అంటే, సరేనయ్యా ఇవన్నీ నాకు లేవు, నేను కాదు అంటున్నావు కదా, కానీ మరి నీకు కష్టంతో వస్తుంది, శరీరం లేదన్నావు, మరి కష్టం తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇంద్రియాలు లేవన్నావు, కానీ మరి ఆ ఇంద్రియాలకు దుఃఖం తెలుస్తుంది కదా. సరే, విషయాలు లేవన్నావు, కానీ ఆ విషయ భోగం మనకి అనుభవానికి వస్తుంది కదా. కాసేపు కూర్చున్నామండి, కాళ్ళు నొప్పులు పుట్టినాయి, కాళ్ళు నొప్పులు పుడితే తెలిసిందిగా. అదేనండి, కాసేపు భోజనం చేశాము, పళ్ళు నొప్పులు పుట్టినాయి, తెలిసింది కదా. ఇలా కాబట్టి శరీరము తెలుస్తోంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి, విషయాలు కూడా తెలుస్తున్నాయి. సరే, విషయాలకు సంబంధించిన ప్రపంచం తెలుస్తుందో తెలియటం లేదా? అది కూడా తెలుస్తూనే ఉంది, తెలియకుండా అక్కడ పోయింది. విషయాలకు సంబంధించిన శబ్ద ప్రపంచం, రూప ప్రపంచం, రస ప్రపంచం, గంధ ప్రపంచం, ఆఖరిదేమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధం, ఈ 5టికి సంబంధించినటువంటి ప్రపంచాలు మనకు తెలియబడుతుంది. ఎలాగా అని అడిగాను. ఏమండి కార్తీక మాసం కదా, ఇంట్లో అగరబత్తి వాడుతున్నారా మీరు అంటే ఏం చెప్తారు? ఓ సైకిల్ బ్రాండ్ అగరబత్తి వాడుతున్నారండి, లేకపోతే అంబికా దర్బార్ బత్తి వాడుతున్నారు. ఏమమ్మా అదే ఎందుకు? ఏదో చెప్పారు. మరి అదేమిటి మొగలి పువ్వా, సంపంగి పువ్వా, జాస్మిన్, అదే ఇదే ఏవో ఫ్లేవర్లు అన్నీ చెప్పారు. అవన్నీ మాకు అవసరం లేదండి, ఇదే కావాలి మాకు, ఇదైతేనే సరిపడుతుంది. ఇదే మరి గంధ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయంటారు? ఇప్పుడు సాత్వికమే, దైవ పూజ కొరకే, ఈశ్వర పూజ కొరకే, కానీ గంధ ప్రపంచం ఏర్పడిందా? ఏర్పడలేదు. ఏర్పడిందా? అంతా ఇంతా కాదు. మరి స్పర్శ ప్రపంచం, ఈశ్వరుడికి మరి పట్టుబట్టలు పెట్టాలా ఉందా? వస్త్రాలు పెట్టాలంటే మరి ఎట్లాంటి బట్టలు తేవాలంటావు? 1000 రూపాయల బట్టలు సరిపోతాయంటావా? 10,000 రూపాయల బట్టలు సరిపోతాయంటావా? 1,00,000 రూపాయల బట్టలు తేవాలి. అట్లా అదంతా స్పర్శ ప్రపంచం. ఏంటమ్మా తేడా? 1000 రూపాయల బట్టలు మెరుగ్గా ఉంటాయండి, సరిగ్గా ఉంటాయి. 10,000 రూపాయల పట్టుబట్టలు అయితే బాగా మెత్తం. 1,00,000 రూపాయలు అయితే ఇంకా బాగా ఉంటుందండి, బంగారం జరిగి కూడా ఉంటుంది. 10 లక్షలు అయితే ఏకంగా మొత్తం బంగారమే పెట్టేసి అబ్బా, ఇలా ఏదేదో అదంతా ఏమిటి? స్పర్శ రూప ప్రపంచం. ఇంకా అట్లా ఏవైనా కావచ్చు. ఇక మీరు ఇట్లా ఏవైనా గురించి శబ్ద ప్రపంచం, రూప ప్రపంచం, స్పర్శ ప్రపంచం, రస ప్రపంచం, గంధ ప్రపంచం. వాళ్ళేంటమ్మా ప్రసాదాలు ఈశ్వరుడికి అంటే నిన్న ఆల్రెడీ పులిహోరలు గారులు అయిపోయినాయి, ఇవాళ పరమాన్నం దద్దోజనం, ఏదో అట్లా మారుస్తూ మారుస్తూ నెలంతా రకరకాలు జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఇవన్నీ మన ప్రపంచంలో ఉన్నాయా లేదా? ఎందుకు లేవు? ఇవన్నీ మా జ్ఞాపకాలు అనే ప్రపంచంలో లేవా? ప్రపంచం అంటే బయట కాదు, మన లోపలే జ్ఞాపకాలు అనే ప్రపంచంలో ఉన్నాయా లేవా? ఉన్నాయండి బాబు. మన కార్తీక సోమవారం అసలే ఉపవాసం, సాయంత్రం గుమ్మడికాయ పులుసు చేసావో తెలీదా? చేశానండి, తెచ్చి వెళ్ళిపోయి ఇప్పుడు వారం అయిపోయిందిగా, అయినా సరే గుర్తుందా లేదా? మళ్ళీ వచ్చే సోమవారం ఏం చేస్తావు? ఈసారి మొక్కలు పులుసు చేస్తాం. రామా, ఇట్లా ఎప్పటికప్పుడు మన ప్రపంచం ఏమవుతుంది? మరి వ్యవహారంలోకి వస్తుందా రావడం లేదా? అంటే లేవంటున్నాం కానీ పోయింది ఎక్కడ అసలు? ఏ మాట వరసకి లేవన్నామే కానీ నిజానికి శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, విషయాలు కానీ, ప్రపంచం కానీ, వ్యవహారం కానీ పోయింది ఎక్కడ? అందులో నువ్వు కలవకుండా ఉన్నది ఎక్కడ? అప్పుడు కదా అసంగుడివి. ఈ 5టిలోనే ఎవరు కలిసిపోయినా. కాబట్టి అసంగుడు అంటే ఏమిటి? ఈ 5టిలో కలవకూడదు. ఎందుకు కలుస్తున్నాడయ్యా మరి? అవిద్య చేత. కారణం ఏంటండి? అవిద్య చేత. అవిద్య అంటే ఏమిటి? విత్ అంటే ప్రకాశం. విత్ అంటే ఏమిటి? ప్రకాశం. సాక్షిగా ఉంటుంది. అది ఆ సాక్షిగా ఉన్నటువంటి ప్రకాశమే నేను అనేటటువంటి స్వరూప జ్ఞానం మరపకపోయి ఈ 5టిలో కలిసిపోయేటటువంటి సాంగత్వం ఏర్పడి ఆ అసంగ అన్న లక్షణం అవిద్య వలన పోయింది. ఈ సంగ అయింది. కాబట్టి కష్టాలన్నీ ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయంటారు? కష్టం అంటే సంస్కృతంలో ఏంటి? క్లేశము అంటారు.
ఏమంటారండి? క్లేశం. కష్టం లేని జీవితం ఉందే? ఏ మానవుడినైనా అడగండి, 100 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఉన్నటువంటి వాడినైనా అడగండి, ఏమయ్యా జీవితం వల్ల నానా కష్టాలుగా ఉందండి. ఇది నీకేమయ్యా ఆగర్భ శ్రీమంతుడు, బంగారు స్పూన్తో పుట్టావు, అన్నీ ఉన్నాయి కదా నీకు, 1,00,000 కోట్లు ఉన్నాయి, నీకేం దుఃఖం అంటే నా సంగతే చెప్పాలి నీకు, నాకు నన్ను కష్టాలు నీకు కూడా కావాలంటే ఆ 1,00,000 కోట్లు నీకు ఇస్తా పట్టుకుపోటు. కానీ ఆ 1,00,000 కోట్లతో పాటు మరి దాని అశాంతి అంటే మేనేజ్ చేయాలా ముందు. అది ఎటువంటిదట? 10 ఏనుగులు కొనుక్కున్నట్టట. చాలా మంది కోటీశ్వరుడు అవ్వాలి, ధనవంతుడు అవ్వాలని అనుకుంటారా లేదా? అనుకోని వారెవరు ధనవంతుడుగా అది వద్దనే వారు ఉన్నారా? ఆ కోటీశ్వరుడు ధనవంతుడు అవడం అనేది ఎటువంటిదయ్యా అంటే 10 ఏనుగులు కొనుక్కోవడం లాంటిదట. 10 ఏనుగులు కొనుక్కుంటే ఏం చేయాలి మరి ఇప్పుడు? ఏమో ఏం చేస్తావో, లేకపోతే అవి నిన్ను ఫుట్బాల్ ఆడతాయి, అంతేనా కాదా? ఎందుకని మరి వాటి కోటీశ్వరుడు అంటే వ్యవహారం అంటే ఇదే, దాన్ని తిప్పడానికే సరిపోద్ది వాడి జీవితం అంతా. ఇప్పుడు మరి శాంతి అశాంతి, పెద్ద శాంతి. 10 ఏనుగులు మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం, 10 మంది పిల్లల్ని మేనేజ్ చేయడం కూడా కష్టమే. అందుకనే సున్నా కొట్టేసి ఒకరినే కంటున్నాం ఇప్పుడు. ఎందుకని మన చేత కాక, అంతేనా కదా? పూర్వం 2 తరాల క్రితం అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్లో ఎవరింట్లో చూసినా 4, 6, 10 మంది. మరి వాడు సులభంగానే పెంచారుగా, వాళ్ళకేం ఇబ్బంది రాల. ఇప్పుడు మనకేమైపోయింది? అబ్బో చాలా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే మానవుడు జన్మ నుంచి మరణం దాకా అనుభవించే కష్టాలని 5 రకాల కష్టాలుగా విభజించారు. అవనేమిటి? ప్రవృత్తి వలన వచ్చిన కష్టాలు. వీటన్నిటికీ ఒకటే కారణం, ఏమిటది? ప్రవృత్తి. దాని పేరు ఏమిటంటే ప్రవృత్తి, అంటే వ్యవహరించడం. ఎన్నింటిలో వ్యవహరించాము మనం? శరీరంలో వ్యవహరించాం, ఇంద్రియాల్లో కలిసిపోయాం, విషయాల్లో కలిసిపోయాం, ప్రపంచంలో కలిసిపోయాం, వ్యవహారంలో కూడా కలిసిపోయాం. ఈ కలిసిపోవడాన్ని ప్రవృత్తి అంటారు. సంగత్వం అనే లక్షణం ద్వారా మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ప్రవృత్తి మార్గంలో వెళ్ళిపోతున్నాం. ఈ మార్గాన్ని ఏమన్నారండి? ప్రవృత్తి మార్గం. దేనికి కారణం ఏంటి? అవిద్య. ప్రవృత్తి కారణం ఏంటి? అవిద్య. దీని నిండా ఏముంటాయి ఏంటంటే కష్టాలు, క్లేశాలు అవే ఉంటాయి. సరే, 5 రకాల కష్టాలు ఉన్నాయి అని అద్వైత వేదాంతం స్పష్టంగా డిసైడ్ చేసేసి, ఏ కష్టం అన్నా అనుకో, మృత్యు వల్ల వచ్చిన కష్టం కావచ్చు, వ్యాధి వల్ల వచ్చింది కావచ్చు, లేదా ఇతరత్ర ఏ కారణాల వల్లైనా రావచ్చు, ఆ కష్టాలన్నీ కలిపి 5 అవేమిటయ్యా? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఏమిటండి 5? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అభినివేశం. ఈ 5 ప్రధాన కేటగిరీలను, ప్రధాన కారణాలు. సో అవిద్య కారణం వల్ల మనకున్న అసంగం అనే లక్షణం ఎగిరిపోయింది. స్వరూప జ్ఞానంలో ఉన్న అసంగ లక్షణం పోయి సంగి అయిపోయాడు. సరే, రెండోది ఏమిటి? అస్మిత క్లేశం. అంటే అర్థం ఏమిటి? వాస్తవానికి నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు. వాస్తవానికి నీ స్వరూప జ్ఞానం దృష్ట్యా చూస్తే నువ్వేదో అది చేశాను, ఇది చేశాను, అదయ్యాను, ఇదయ్యానని చెప్పేదానికి ఏవి కూడా నువ్వు కర్తవి కాదు. నీ వ్యవహారానికి నువ్వు కర్తవి కాదు, నీ జీవితానికి నువ్వు కర్తవి కాదు, భోక్తవి కూడా కాదు. అసలు వాస్తవానికి ఏం జరగడం? ఒక 500 కోట్ల సంవత్సరాల సృష్టి అనుకోండి. ఇప్పుడు ఇది 500 కోట్ల సంవత్సరాల సృష్టిలో నువ్వు పెళ్ళైన తర్వాత చేసిన 20 ఏళ్ల వంట ఎంత అంటావు? చేసినట్ట చేయనట్ట? కానీ ఏ రోజుకి ఆ రోజు చేసినట్టు కనపడుతుంది. అర్థమైందండి? ఏ పూట కా పూట చేసినట్టే కనపడుతుంది. కానీ సృష్టి అనే దృష్టిలో చూస్తే ఏమైంది? సృష్టి స్థితి లయాలనేటటువంటి పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఈ చిన్న పని ఎంత అయిపోయింది? గుర్తెత్తడానికి వీల్లేనంత అయిపోయింది. కాబట్టి సర్వవ్యాపక దృష్టితో చూసినప్పుడు నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు. కానీ ప్రవృత్తి వలన ఏమైపోయింది? వ్యష్టి. ప్రవృత్తి వల్ల ఏమైపోయింది? వ్యష్టిగా చూడటం అలవాటు అయిపోయి నేనే చేశాను, నేనే అనుభవించాను. మా అమ్మ నేర్పని వంటలు కూడా నేను పెళ్ళైన తర్వాత నేర్చుకుని నీకోసం చేస్తున్నాను తెలుసా? ఎవరి కోసం? వాళ్ళ ఆయన కోసం. ఇప్పుడు ఏమిటి ధరించింది? ఇప్పుడు ఆవిడ చెడిపోయింది. ఉద్ధరించడం కాదు. ఎందుకు చెడిపోయింది? వాళ్ళ ఆయన ఉద్ధరించినప్పుడు ఇప్పుడు వంట చేసి గొడవ పాడుగాను
సో ఇట్లా ఏమైపోయింది మరి, తనకి తాను ఆత్మస్థుతి, తనను తాను పెంచుకోవడం, నా గౌరవం లేదని ఎప్పుడూ పోట్లాడుతుంది. ఎవరిని గొడవ పడగలను, గౌరవం అంటే ఏమిటమ్మా అన్నాం అనుకోండి, నేను పిలిస్తే పలకాలి, చెప్పిందల్లా వినాలి, చేసిందల్లా తినాలి, ఇలా ఏమిటో చెప్తా, అవన్నీ గౌరవం అంటాం. నాకు అర్థం అది ఏం అర్థం ఉంది అందులో. ఎందుకని? అజ్ఞానం చేత, అహంభావన చేత. నేను నేను నేనని అంటున్నావుగా మరి అక్కడ. గౌరవం ఏంటమ్మా అని అన్నాం అనుకోండి, ప్రతి భార్య గారిని అడిగామండి, ఏమంటే లేదు ఏ వ్యక్తినైనా అడిగామండి, భార్యో భర్తో తల్లో తండ్రో ఏ పాత్ర అయినా అనుకో, ఏంటమ్మా ఇంతకీ నీకు ఇచ్చే గౌరవం ఏంటమ్మా? నేను చెప్పిందల్లా వినాలి, తర్వాత నేను చేసిందల్లా తినాలి, ఆ తర్వాత నేను పిలిచినప్పుడు పలకాలి, తర్వాత ఇంకా తర్వాత చెప్పు, నేను అడిగిందల్లా తేవాలి, ఇంకా తర్వాత నేనేమన్నా మౌనంగా ఉండాలి. చూడండి, ఐదింటిని ఏమంటున్నారు మీరు? గౌరవం అంటున్నారు. ఇది గౌరవం ఏంటమ్మా? ఇది అజ్ఞానం కదమ్మా. చూడండి, ఏ ఇంట్లో అయినా ఈ 5 మాటలే ఉంటాయండి, ఇంతకుమించి ఏమి ఉండవు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అదంతా దేంతో చెప్తున్నాం మనం? అహంభావన, అహంకారం చేత మాట్లాడుతున్నాం. దాన్నే గౌరవం అనుకుంటున్నాం. పైగా అజ్ఞానం చేత దాన్నే, ఆ అహంకారాన్ని, ఆ కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని, సృష్టి స్థితిలో అయ్యాలనేటటువంటి సర్వవ్యాపక ధర్మంతో చూసి పోగొట్టుకోవాల్సింది పోయి వ్యష్టి నేను బలపరుచుకుని, అది ఇంకా బలపడిపోయి వేలు నీదే కన్ను నీదే అనే సత్యాన్ని గ్రహించలేక చివరికి జనన మరణ చక్రంలో మళ్ళా తిరిగిపోతాం. దీని ఏమన్నారండి? అస్మిత క్లేశము. కాబట్టి ఇది మనం పోగొట్టుకోవాలక్కర్లేదా? పోగొట్టుకోవాలి, నో డౌట్. మొదటిది ఏంటి? అవిద్యా క్లేశం. అంటే అర్థమేంటి? అసలు స్వరూప జ్ఞానం మరుపుకు పోయి నివృత్తి మార్గంలో ఉండాలి అసలు నువ్వు, కానీ ప్రవృత్తిలోకి వచ్చేసి. ఎలా వచ్చేసావు? 5తో కలిసిపోయి. ఏంటో చెప్పండి అవి? శరీరం, ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం, వ్యవహారం. అందులో కలిసిపోవడం అనే దానివల్ల అవిద్యా క్లేశం వచ్చింది. ఆ వ్యవహరించేటప్పుడు నేనే అని వ్యవహరించడం వలన నేనే కర్త, నేనే భోక్త అయిపోయి అది ఇంకా బలపడిపోయి రెండో స్టెప్కి వచ్చేటప్పుడు ఆ అస్మిత క్లేశం వచ్చేసిన తర్వాత అది ఎలా పరిణామం చెందిందట? 5 మాటలు చెప్పానా లేదా? మరి ఏంటి? నేను చెప్పినప్పుడు వినాలి నువ్వు, అంతేనా? మొదటి పని. మొదటి ఏంటి? నేనేం చెప్పినా వినాలి. ఆయన ఏం చేశాడు? ఎంతకాలం వింటాడు పాపం. ఈవిడేమో మొదలు పెడితే ఆపదాయే. పెళ్ళైన రోజున మొదలు పెట్టింది, ఎప్పటిదాకా చెప్తున్నాయంటే పోయేదాకా చెప్తుంది. ఎప్పటిగా చెప్పడం ఎప్పటికి అయిపోతుందంటే తెలియదు. అవి పొద్దులేదు రాత్రిదాకా మాటలు. చూడండి, మీరు కావాల్సి వస్తే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారా, మగవాళ్ళు ఎక్కువ మాట్లాడతారా అంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. నో డౌట్ ఇది. ఎందుకనిట అంటే భగవాన్ బాబా అన్నారు, ఏమంటే మీ పేరులోనే ఆ డోళ్ళు, మిమ్మల్ని ఏమంటారు? ఆ డోళ్ళు వచ్చారండి బాబా. ఆ డోళ్ళు అంటే అదే శబ్దం చేస్తూ ఉంటారు. చూసిన ఆ డోల్ ఎలా మోగుతుంటుందో మీరు కూడా అడ్డం మోగుతుంటారు. కాబట్టి మీరు ఆ డోల్ని కంట్రోల్ చేయాలి. వాక్ సంయమనం. మీకు ఏంటయ్యా, స్త్రీలందరూ మౌనం పాటిస్తే మీరు బాగుపడతారు, లేకపోతే బాగుపడరు. కాబట్టి ఎప్పుడు మీరు నోరును కంట్రోల్లో పెట్టాలి, అప్పుడే వీలవుతుంది. నోరు 2 పనులు చేస్తుంది కదా. మీరే దానికి కారణం. రకరకాల రుచులు చేయాలి, తినాలనే కూడా ఒకటి. రకరకాల మాటలు మాట్లాడాలి, రకరకాల భావావేశాలను పొందాలి, రకరకాలైన ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ ఆ మాటలతోనే తగాదాలని. కాబట్టి తర్వాత వచ్చినటువంటి 2 ఏమిటయ్యా అంటే రాగము, ద్వేషము. ఆ 2 దేని వల్ల వచ్చినాయి? ఈ 2 వల్ల వచ్చినాయి. మొదటి 2 వల్ల అవిద్య అస్మిత క్లేశములు కాస్త ఏమైపోయినాయి? రాగ ద్వేషములుగా పరిణామం చెందేసినాయి. మరి వాటి ఎందుకు మరి మనం ప్రవృత్తి వల్లనే కదా అవుతున్నాం. అదే ఇంద్రియ సంయమనం ఉందనుకోండి, ఇబ్బంది లేదుగా. నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నదనుకోండి, ఇబ్బంది లేదుగా. వైరాగ్యం ఉందనుకోండి, ఇబ్బంది లేదుగా. మోక్షాసక్తి ఉందనుకోండి, అసలే ఇబ్బంది లేదు. కాబట్టి సాధన చతుష్టయాన్ని ఎక్కడ వాడాలట? ఇప్పుడు ఈ 4 మీద వాడాలి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేషములనే 4 క్లేశాలకి మంది ఏమిటయ్యా అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఏకముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మోక్షం. అదే సమస్య.
ఇది పరిష్కారం. అప్పుడు మరి రాగద్వేషాలు వస్తాయా? ఇహ రావు. నీ జీవితంలో మేజర్ అసంతృప్తి ఎవరి వల్లనండి నీకు అని ఎవరన్నా అడిగాను, ఏం చెప్తారు? ఎవడోడు ఉంటాడో ఉండడా? సరే కదా, ప్రతి మానవ జీవితంలో 5గురో 10 మందో 50 మందో 100 మందో ఉంటారా ఉండరా? ఉంటారు కదా. అందరి వల్ల సమానమైన అసంతృప్తి ఉందంటావా? లేదు. సమానమైన సంతృప్తి ఉందంటావా? అది కూడా లేదు. అందరి దగ్గర ఒకే రకమైనటువంటి సంతృప్తిని పొందలేదు, అందరి దగ్గర ఒకే రకమైన అసంతృప్తిని కూడా పొందలేదు. హెచ్చు తగ్గులుగా ఉంది. అంతేనా కాదా? మరి ఆ వ్యక్తి జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తితో సంబంధించినటువంటి సంతృప్తి అసంతృప్తులు కూడా నిద్ర లేస్తున్నాయా, లేవడం లేదా? ఫలానా ఆయన అనగానే సినిమా వచ్చేస్తుంది, ఆ సినిమా అంతా వచ్చేస్తుంది. అంతేనా కాదా? ఫలానా ఆవిడ అనగానే ఆవిడ పరలోకానికి పోయి ఉండవచ్చు, కానీ ఆ సినిమా పోతూనే ఉంది. అబ్బాయి సస్తే పోదు. అప్పుడు భూమి మీద లేదు కదా, లేనప్పుడు ఇంకా ఆ సినిమాకి విలువ ఉందమ్మా. ఏం లేదుగా నిజానికి మాట్లాడితే. అవునా కదా? ఏవో పెద్ద కోడలు గారిని శ్రీమంతానికి పిలిచారు. ఆవిడకి పాపం అభినవేశం ఎక్కువ. అంటే అన్నీ నాకు నచ్చినవే కావాలి, నేనే సెలెక్ట్ చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉందనుకోండి. ఇప్పుడు మరి అత్తగారు చీర సెలెక్ట్ చేస్తుందా? చెయ్యదుగా, నీకు నచ్చిన చీర తెచ్చుకోమ్మా, అదే పెడతాలే అని. ఇప్పుడు అది రాజీ మార్గం మంచిదే కదా. సరే తెచ్చుకుంది, అదే పెట్టింది, అదే కట్టుకుంది, వ్యవహారం అంతా బాగానే జరిగిపోయింది. ఆ సంఘటన బాగానే గట్టెక్కేసి తర్వాత ఏం చేసింది తెలుసా? రివర్స్ అయిపోయింది. నా సీమంతానికి నన్నే చీర తెచ్చుకోమంది మా అత్త, కనీసం ఒక చీర కూడా కొని పెట్టలేదు నాకు. ఇప్పుడు మరి దానికి కారణం ఎవరు? నువ్వే కదా. అంతా నా ఇష్టం అన్నప్పుడు వాళ్ళు ఎందుకు కలగ చేసుకుంటారు? మరి చేసుకోరు కదా. కానీ మరి ఈవిడ అది తన వల్లే తనకు ఏర్పడినటువంటి అసంతృప్తిని గుర్తిస్తోందా? మా అత్త నాకు చీర కూడా పెట్ట. ఎప్పుడు జరిగింది ఈ గొడవ? పిల్లాడికి ఆల్రెడీ 40 ఏళ్ళు వచ్చేసినాయి. ఆల్రెడీ సేమ్ అంటాం అప్పుడు సంగతి. 40 ఏళ్ల క్రితం వ్యవసాయం. ఇప్పుడు ఆవిడ పరలోకానికి వెళ్ళి కూడా 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మరి ఈ సినిమా వదిలిపెట్టిందా? ఇలా జ్ఞాపకాల రూపంలో మనం గతంలో బ్రతికేయడాన్ని అభినివేశం అంటారు. మన జీవితంలో సగ భాగం గతంలో బతికేసుకుంటాం. ఎప్పుడూ గతమే, గతమే. మన మనసు ఎప్పుడు ఎందులో పోతుంటుంది? ఆల్వేస్ గతం. ఒకవేళ అందులో నుంచి ఏమన్నా బయటపడ్డా భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ గతంలోంచి బయటకు వచ్చింది అనుకోండి, వర్తమానంలో ఉంటుందేమిటి? భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. నేను మటుకు మా కోడలకు అలా చేయలేదు తెలుసా? అయ్యో రామా. సరే, ఇంతకీ కోడలు ఎలాగమ్మా మీ అబ్బాయికి పెళ్లి చేసేయడం? ఇంకా చేయలేదు. ఒకవేళ పెళ్లి చేస్తే కోడలు వస్తే మటుకు నేను అలా చేయను. ఎలా చేయదు? వాళ్ళ అత్తగారు ఆవిడకి చేశారు. ఇప్పుడు మరి దీనికి ఏమని పేరు పెట్టాలట? ఇప్పుడు ఈ కష్టానికి కారణం ఎవరు? నువ్వే. నేను నువ్వేంటో ఒప్పుకోదు, మా అత్తయ్య అంటుంది. ఇది మరొక అన్య కారణం చెప్పడాన్ని అభినివేశం అంటారు. అంటే పాత్రలో కలిసిపోయిందనమాట. తన కష్టాలకు తానే కారణం, తన అవివేకమే కారణం, తనకు వైరాగ్యం లేకపోవడమే కారణం, తనకు నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవడమే కారణం, తనకు ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే కారణం, తనకి మోక్షాసక్తత లేకపోవడం కారణం అనేటటువంటి జ్ఞానం లేకపోవడం వలన ఈ రాగద్వేషాలలో చిక్కుకుని ఎప్పుడు మనసు గతంలోకి భవిష్యత్తులోకి ఉయ్యాల ఊతూ ఉంటుందట. అంతే, ఆగకుండా ఉయ్యాల ఊతూ ఉందట. అప్పుడు ఈ 5 క్లేశాలు మనకి ఏర్పడుతున్నాయి. కాబట్టి 5 స్వరూప జ్ఞాన లక్షణాలు మనకు ఉండాలి అంటే తప్పక ఈ 5 క్లేశాలను మనం వివేకంతో పోగొట్టుకోవాలి. వీటికి వేరే మందు లేదు, గుర్తుపెట్టుకోండి. సాధన చతుష్టయ సంపత్తి తప్ప వీటికి వేరే మందు లేదు. ఇది అందరి జీవితాల్లో ఉంటాయి. మానవులందరి జీవితాలలో ఉన్నవి ఈ 5 క్లేశాలే, ఈ 5 కష్టాలే. ఏమిటవి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. అంతే. ఈవిడేదో పుణ్యం పుచ్చి మడిచీర కట్టుకుని దుర్గగుడికి వెళ్తోంది, లేకపోతే ఇక్కడ ఏదో శంకర మఠానికి వెళుతోందండి. వెళుతూ ఉంటే ఎవరో పిల్లాడు వెనక్కి చూసుకుంటూ పరిగెట్టుకు వచ్చి విడి తాగాడు. ఇప్పుడు ఈవిడ మడి ఉన్నట్ట పోయినట్ట. ఇది గొడవ పాడుగాను. ఇప్పుడు ఆ పిల్లాన్ని ఏం చేయాలి? నానా యాగి.
ఎందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, మాటలు మార్చుకోవాలి, మళ్ళా మడి కట్టాలి, మళ్ళా శంకర మఠాలు రావాలి. మరి ఇప్పుడు సంతృప్త అసంతృప్త? పైగా ఈ విషయం ఎంతమందికి చెప్పాలి? దారిలో కనపడడం ఏంటి, అప్పుడే వచ్చేస్తావు. పైగా ఏమంటారు అందరూ, ఇప్పుడు గుడికి వెళ్తే గంట దాకా రాదు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాను కదా, ఏం చేస్తారు? ఏంటమ్మా అప్పుడే మళ్ళా మందలుస్తూ పొరపాటున ఆ పిల్లవాడు తెలిసిన వాళ్ళ పిల్లవాడే అనుకోండి, తెలియని వాళ్ళ పిల్లవాడైతే ఎట్టా వదిలేస్తుంది. తెలిసిన వాళ్ళ పిల్లవాడే కనుక అయితే ఇంక అయిపోయినట్టే వాళ్ళ పని. గోవింద పిడుగులు వెళ్ళి వాళ్ళ నెత్తి మీద పడిపోవాల్సింది. అంతేనా కదా? ఏం కష్టాలు ఇది, ఏం మానవ జీవితం, అర్థం ఉందా ఈ జీవితానికి ఏమైనా? చూడండి, ఇట్లాగా వివేకంతో మన జీవితం అంతా ప్రవృత్తి మార్గంలో, ఈ మొత్తాన్ని కలిపి ఏమన్నారు? ప్రవృత్తి మార్గం. దీంట్లోంచి బయటపడ నివృత్తి మార్గంలో ప్రవేశిస్తే తప్ప ఆ ముక్తి మోక్షం స్వరూప జ్ఞానం వీలు కాదు. నివృత్తి మార్గం అంటే నేను పరమాత్మ స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను, నేను ధర్మస్వరూపుడను, నాకు ఏ ద్వంద్వములు లేవు, నాకు అసలు ఉపాధే లేదు, శరీరమే లేదు, నా పని ఏమిటి? సృష్టి స్థితిలో అయ్యాలే నా పని కాదు. అసలు ఆ పనే నాకు లేదంటే ఈ పని ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి. కాబట్టి ఆ అనంతమైనటువంటి సృష్టి అంతా వ్యాపించిన నేనుగా అక్షర పురుషుడుగా చూడటం వస్తే తప్ప ఈ గొడవ అంతా లేకుండా పోదు. కాబట్టి నివృత్తి మార్గం అంటే అక్షర పురుషుడనే నేను అనే నిర్ణయాన్ని కలిగించేటటువంటి పద్ధతిని నివృత్తి మార్గం అంటారు. అర్థమైందా? సరే, అప్పుడు ఏం లక్షణాలు ఉంటాయి మనకి? అసంగము, అనంతము, అచలము, స్వయం ప్రకాశకము, నిరుపాధికము, సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు. ఇంకా ఏమిటి? ఇంకా చెప్పారు, ఇంకా 5 చెప్తూనే ఉన్నారు, ఎన్నెన్నో లక్షణాలు చెప్తూ ఉన్నారు. ఏమిటది? మళ్ళా చెప్తున్నారు చూడండి. పరమాత్మ స్వరూపుడకు నేను ప్రవృత్తి, నివృత్తి, ధర్మరహితుడు, గగన సదృశుడు, గ్రాహ్య అగ్రాహ్యములు, ప్రియాప్రియములు మొదలగు వాటి ఏవి లేనివాడనని ప్రతిపాదు. నిత్య, పరిపూర్ణ, నిరంతర, ఆనందమయ, పరబ్రహ్మ. మళ్ళా 5 లక్షణాలు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఉపదేశంలో 5 లక్షణాలు చెప్తుంటారండి. మనం ఎన్ని గుర్తుపెట్టుకుంటామో మనకే తెలియదు, కానీ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్వరూప జ్ఞాన లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన వదిలేయాలి. 5 చెప్పిన స్వరూప జ్ఞాన లక్షణాలు గుర్తుపెట్టుకుని సదా వాటిని మననం చేస్తూ, ధ్యానం చేస్తూ, నిధిధ్యాసనం చేస్తే కొంతకాలానికి అవేను వైపు వాటి మళ్ళీ 5 లక్షణాలు చెప్తున్నారు. ఏమిటండి అవి? నిత్య, పరిపూర్ణ, నిరంతర, ఆనందమయ, పరబ్రహ్మ. అర్థమైందండి? ఈ ఉపదేశంలో చెప్తున్న 5 లక్షణాలు స్వరూప జ్ఞాన లక్షణాలు ఇవి. సరే, మళ్ళీ ఇప్పుడు వాటిని విచారిస్తాం. నిత్య అంటే ఏ దేశకాలమానముల చేతను మార్పు లేనటువంటిది. నిత్యం అంటే మార్పు లేనిది, అనిత్యం అంటే మారిపోయేది అంతే. కాబట్టి నేను సర్వదా అపరిణామి, ఏ పరిణామం లేదు, మార్పు లేదు. ఎలాగా? నీవు పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే ఫోటో చూపెట్టారు, ఆ తర్వాత ఏదో స్కూల్కి వెళ్ళినప్పటిది, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పటిది, ఆ తర్వాత ఏదో పెళ్లికి వెళ్ళినప్పటిది, ఇట్లా ఏవో రకరకాల 100 ఫోటోలు చూపెట్టారు. ఎవరమ్మా ఇవన్నీ అన్నారు. ఎవరంటే 100 రకాలుగా ఉండి నేనంటే 100 నేలు లేవు. ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమంటారు? పైగా అవన్నీ నేనేనయ్యా, సరిగా పోలికలు చూసుకో, కావాల్సి వస్తే అన్నీ నేనే. ఎదుర్కొంటానే ఉన్నాగా, నన్ను చూడు, ఆ ఫోటోలు చూడు, పోల్చుకున్నావా? ఇప్పుడు నేనేనా ఒప్పుకుంటావా లేదా? నేనని ఒప్పుకోను అన్నాడు వాడు. అంతగా తెలియదు. ఎందుకని? ఒక దాంట్లో ఇంతే ఉన్నావు, ఒక దాంట్లో అంత ఉన్నావు, ఒక దాంట్లో అంత ఉన్నావు, ఒక దాంట్లో నడుము వంగిపోయి ఉన్నావు. ఎలా మారింది? శరీరమే గాని నేను కాదు అని సూటిగా చెప్పేసావు కదా. మరి ఇప్పుడు పరిణామం అంతా దేనికి? శరీరానికి, ఉపాధికి, నాకు కాదు. నేనెవరిని? నా పరిణామిని. ఇది ఎవరికైనా అర్థమైపోతుందా లేదా? మరి ఇప్పుడు నేను నిత్యుడునా అనిత్యుడా? శరీరం అనిత్యం, శరీరి నిత్యం. శరీరం అనిత్యం, శరీరి నిత్యం. కాబట్టి ఎప్పుడు నేను నిత్యుడనే, ఏమీ మారదు. నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. సృష్టి స్థితి లయములు జరిగినా కూడా నేనేం మారను.
ఎక్కడ దాకా వెళ్ళాలట ఈ నేను పట్టుకుని? మారని నేనుని ఎక్కడి దాకా గుర్తించాలయ్యా అంటే సృష్టి స్థితి లయాల కంటే ముందు ఆవల దాకా కూడా నేనే. మరి ఆ నేనుగా ఉన్నప్పుడు ఈ పుట్టిపోవడాల సంగతి నన్ను ఏం చేస్తున్నట్టావు? ఒక సముద్రం ఏర్పడక ముందున్న నేనుని సముద్రం ఏర్పడిన తర్వాత వచ్చే అలలు పుట్టిపోవడం ఏం చేస్తాయి? ఈ పుట్టిపోవడం ఏంటి? అలలు పుట్టిపోవడం. ఆ పుట్టిపోవడం ఏంటి? సముద్రం కంటే ముందున్న నేను. సముద్రం కంటే ముందున్న నేనుని సముద్రం వచ్చిన తర్వాత వచ్చిన అలలు ఎలా మార్పు చెందించగలుగుతాయి? కాబట్టి నేను అపరిణామిని, ఎప్పుడు ఒకే స్వరూపంతో ఉన్నాను, నిర్వికారుడను. ఎప్పుడైతే పరిణామం లేదో వికారం కూడా లేదు. వికారం అంటే ఏంటి? చిన్నగా ఉండటం, పెద్దగా ఉండటం, పొట్టిగా ఉండటం, పొడుగ్గా ఉండటం, తెల్లగా ఉండటం, నల్లగా ఉండటం, నామరూపాలకు సంబంధించిన వికారములు. అస్థి జాయతే వర్ధతే వివర్ణమదే వినశ్యతే అనే ఆ షడ్వికారములు ఏవైతే ఉన్నాయో ఆ షడ్వికారములు శరీరానికే గాని నాకు కాదయ్యా బాబు, నేను శరీరి. దేహమునకే గాని నాకు కాదు, నేను దేహిని. అర్థమేనండి? అపరిణామి, నిర్వికారి. సరే, దేశత, కాలత, వస్తుత, 3 రకాల విభాగాలు ఈ సృష్టిలో ఉన్నట్టు కనబడుతున్నాయి అట. ఏమిటవి? దేశత, కాలత, వస్తుత. అదేనండి. రాజస్థాన్ ఎడారికి వెళ్ళేది మీరు. అక్కడికి వెళ్ళి ఒక ట్యాంకర్ నీళ్ళు పడరా, నేను స్నానం చేయాలి అన్న. ఏమంటారు వాళ్ళు? ఇక్కడ నీళ్లు చల్లుకోవడమే స్నానం, ట్యాంకర్ నీళ్లు దొరకవు. ఇక్కడ పెళ్లి చేస్తేనే ట్యాంకర్ నీళ్లు తేవడం కష్టమైపోతుంది. ఇక్కడ పెళ్లికే ట్యాంకర్ నీళ్లు దొరకమండి. అక్కడ ఓ పెళ్లి చేయాలండి. అందుకని మరి స్నానం చేయడానికి ట్యాంకర్ నీళ్ళు చేస్తారు. ఎందుకని? దేశత, కాలత, వస్తుత. అర్థమైందండి? సరే, నీకు బాగా డబ్బులు ఉన్నాయండి, కోటీశ్వరుడు, పెద్ద ఓడేసుకొని సముద్రంలో వెళ్తాం. ఇప్పుడు ఏమన్నామంటే నాకు ట్యాంకర్ మంచినీళ్ళు కావాలి. సముద్రం మధ్యలో ట్యాంకర్ మంచినీళ్ళు ఎక్కడికి వస్తాయి? వస్తాయా? రావు. ఎందుకని? దేశత, కాలత, వస్తుత రావు కదా మరి. సరే, విమానంలో ప్రయాణం చేస్తున్నాం, అక్కడ కావాలన్నావు పని ట్యాంకర్ నీళ్లు. విమానంలో ట్యాంకర్ నీళ్ళు ఎలా వస్తాయి? కావాలంటే గ్లాసులో ఇస్తాడండి వాడు. మంచినీళ్ళు అడిగితే గ్లాసులో ఇస్తాడు, అర గ్లాసు ఇస్తాడు. అది కూడా కావాలంటే మెళ్ళ పోస్తాడే అంటాడు. ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు పోస్తాడు, కానీ అర గ్లాసుకి మించి ఇవ్వడు. ఎందుకని మరి? అన్ని నీళ్లు మోసుకెళ్ళాలి కదా మరి విమానంలో. ఎట్లా మోసుకెళ్తాడు వాడు? కాబట్టి ఏది నువ్వు అడిగినా అవన్నీ తీరటం అనేది దేని బట్టి ఉంది? దేశత, వస్తుత, కాలత. మరి నీ వ్యవహారానికి 3 పరిమితులు ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. అది లేకుండా అంటే దేశాన్ని గుర్తించకుండా, కాలాన్ని గుర్తించకుండా, వస్తువుని గుర్తించకుండా అడిగినంత మాత్రాన అవి తీరతాయా? తీరవు కదా. కాబట్టి మనకు కలిగేటటువంటి ఆలోచనలు, కోరికలు వగైరాలన్నీ నిజంగా మనం ఈ 3ని ఆలోచించి అడుగుతున్నామంటారా? నిజంగా ఆలోచించి అడుగుతున్నామంటారా? మరి అప్పుడు మరి అవి తీరలేదని అసంతృప్తి పడటం అవివేకం కదా. నా ఎత్తు బంగారపు విగ్రహం ఎవరిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను ఒక ఆవిడ అందనుకోండి, ఏమైపోతుంది? ఆవిడ పెళ్లి ఎప్పటికన్నా అవుతుందా? ఎందుకని? అంతే, అయిపోయింది. వస్తుత సమస్య అక్కడ ఎంత వచ్చింది? ఇప్పుడు వస్తుత నా ఎత్తు బంగారం ఇస్తే కానీ పెళ్లి చేసుకోనంటే ఆవిడ 70 కిలోలు 100 కిలోలు ఉందనుకోండి, 100 కిలోలు బంగారం వాళ్ళని నడుస్తాను. వాడు నా గోల్డ్ మైన్ ఉన్నవాడు కావాలి, అలాంటి వాడైతే కుదురు. మరి వెతకడం కష్టం కదా. మరి వస్తుత సమస్య. ఇలా దేశత సమస్య, కాలత సమస్య, వస్తుత అని ఆత్మస్వరూపుడను, బ్రహ్మస్వరూపుడను, పరబ్రహ్మస్వరూపుడనైనా నాకు దేశము లేదు, కాలము లేదు, వస్తువు కూడా లేదు. ఏ వస్తువులు కావాలి? ఏం అవసరం లేదు. ఏమంటే ఏ కాలంలో ఉన్నాయి? ఏ కాలంలో అయినా ఉన్నాను. ఏ దేశంలో ఉన్నా? అన్ని దేశాలలో ఉన్నాను, అన్ని కాలాలలో ఉన్నాను, అన్ని వస్తువులలో కూడా నేనే ఉన్నాను. ఎందుకు నాకేం అక్కర్లేదు, ఇంకెందుకు అవసరం లేదు, అన్నింటిలో నేనే ఉన్నాను. కాబట్టి అంతటా నేనే ఉన్నాను, అన్నింటిలోనూ నేనే ఉన్నాను. చైతన్య రూపంలో. ఏ రూపంలోనండి? చైతన్య రూపంలో, ప్రకాశ రూపంలో. కాబట్టి నాకేమీ అవసరం లేదు. సరే, ఇంతకీ నువ్వు ఏకమా అనేకమా? అన్నింట్లో ఉన్నాను అంటున్నావు కదా, ఒక్కడివా అనేకమా? ఒకటా 10 100? లేదమ్మా, ఏకంగానే ఉంది. మళ్ళీ ఇంకా స్టోరీ డైలాగులు లేవు, అదంతా ఊరికే కర్మ, భక్తి, యోగ మార్గాలలో ఏకంగా ఉండి అనేకంగా ఉండి ఏకం, ఈ టిప్పలన్నీ ఉంటాయి.
స్ట్రైట్ గా జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు ఉన్నది ఒక్కటే. సూర్యుడు ఒకటా భజే? అదేంటి ఏకంగా ఉన్న అనేకం కదా, అలాగా కుదరదు. ఏకంగా ఉన్న అనేకం అని ఎలా చెప్తావు సూర్యుడిని? చెప్పడానికి వీలవుతుందా? మీ ఇంట్లో సూర్యుడు మా ఇంట్లో సూర్యుడు ఉంటాడే, ఉండడు కదా. అట్లాగే ఎప్పుడూ ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అనేకం అనే శబ్దము, అనేకమైన స్థితి లేనే లేవు, అసలు ఆ పరిస్థితి లేనే లేదు. ఆ దృష్టే అసలు కుదరదు అక్కడ. ఒక్కసారి అనేకం అనేది తోచిందంటే ఇంకా ప్రవృత్తి మార్గంలో ఇడిపోవడం, లైన్లో అన్ని కష్టాలు అనుభవించి రావడం వల్ల. అందుకని నివృత్తి మార్గంలో ఉన్నది ఎప్పుడు ఏకత్వమే. ఎందుకంటే అసలు అది విభజించబడలేదు కాదు. ఆ బ్రహ్మమునందు ఏ విభజనలు లేవు, అది అపరిచ్ఛిన్నం. అపరిణామి అపరిచ్ఛిన్న. అపరిణామి అపరిచ్ఛిన్న అంటే ముక్కలే లేవు. అది మళ్ళీ 5 25 ముక్కలు ఉన్నాయంటే మేము 5 25 అవ్వలేదు. అసలు అది అపంచీకృతం. ఎప్పుడూ అపంచీకృతమే. ఏది ఎప్పుడూ అపంచీకృతము. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ వస్తువుతో అయినా సరే అది అపరిచ్ఛిన్నంగా ఉంటుందో అదే బ్రహ్మము. సరే, అపరిచ్ఛిన్నము. ఏకమంటే అఖండం, అంతేనా కదా. విడిపోతే ఖండం. కాబట్టి మూడు మాటలు మళ్ళా 3 లక్షణాలు చెప్పాడు. అపరిణామి, అపరిచ్ఛిన్నుడు, అఖండాత్మ. అది ఎటువంటి ఆత్మ అండి? అఖండాత్మ, సర్వాత్మ అంటారు. సరే, అలాగున ఉన్నప్పుడు నీకు ప్రియమెవరు, అప్రియమెవరు? అఖండంగా ఉన్న వ్యాపించిన వాడికి నా వాళ్ళు నీ వాళ్ళు ఉంటారంటావా? అదేమిటి, మా నారాయణ ఒప్పుకోడు, మీ శివుడు ఒప్పుకున్నా కానీ. మీ నారాయణ ఒప్పుకున్నా మా శివుడు ఒప్పుకోడు. మా శివుడికి 3 కళ్ళు ఉన్నాయి తెలుసా? ఇలాగ ఏమిటేమిటో చెప్పుకుంటాను. ఇవన్నీ ఏమిటి? పరిచ్ఛిన్న, ఖండ. అపరిచ్ఛిన్నం కాదు, పరిచ్ఛిన్న. వేరే అయిపోయారుగా. ఖండ, వేడు ముక్కలైపోయాడు. అర్థమైందండి? మా నారాయణ కాబట్టి మీకోసం 10 అవతారాలు ఎత్తాడు. మీ శివుడు ఏం చేశాడయ్యా? అసలు వస్తేగా, కదిలితేగా. తాను రాయి ఓ దగ్గర ఉంటాడు అంతే, కదలకుండా. మీ శివుడు వల్ల ఏమిటి ప్రయోజనం అని శివనింద చేసామనుకోండి, అప్పుడు దాని ఫలితం ఉండదా? అందుకని పెద్దలు దీని గురించి చెప్తారండి. ఏమంటే ఎవరేం చేసినా కూడా మనసు, వాక్కు, కాయముతోనే కదా చేసేది. అనుభవించేటప్పుడు కూడా మరల దేని ద్వారా అనుభవించాలి? ఆ 3 మనసు, వాక్కు, కాయం. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నువ్వు ఏది చేసినా అయితే పాపం అన్నా అవుతుంది, లేకపోతే పుణ్యం అన్నా అవుతుంది, లేకపోతే 2 కలిసి అయినా ఉంటుంది. మిశ్రితం అయినా అయ్యుంది. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణ ఫలం అని భగవద్గీత ఉపదేశం. కాబట్టి ఇష్టమైనదైనా అయిష్టమైనదైనా 2 కలిసినదైనా పాపపుణ్యం మిశ్రితంగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? ఇప్పుడు మనం ఎవరినైనా ఏమైనా వాడు ఏదో చేశాడండి, నీకు చేసినట్టు నీకు తెలిసిందండి, వాడిని ఎదురుకుండా లేడు, కానీ వాడిని ఎడాపెడా ఆవేశం వచ్చి దూషించేసి. వాడు లేడు ఎదురుకుండా, కానీ నీకు ఆవేశం వచ్చింది. ఏం చేస్తావు మరి ఇప్పుడు? వాడు వేసిపోయాలో, వాడు ఎన్నిసార్లు చెప్పాను వాడికి, చెప్పినప్పుడు వాడు మారలేదు, వాడు ఎందుకు ఇంకా అట్లా ఉన్నాడు, వాడు బతికెందుకు, అదెందుకు ఇదెందుకు అని నోరు ఉంది కదా అని ఎడాపడ మాట్లాడు. ఇప్పుడు ఈ పనిని ఎవరు చేశారు? చిత్రంగా చూస్తాడు ఒక ఆయన, గుప్తంగా ఉంది. నేనేం చేశాడండి? చిత్రంగా నీ సినిమా ఆ క్లిప్ రికార్డ్ చేశాను అనమాట. ఇప్పుడు అన్నావు కదా, ఆ క్లిప్ 1 మినిట్ క్లిప్, 1 మినిటేగా ఆవేశం వచ్చింది. ఆ 1 మినిట్ క్లిప్ షార్ట్ వీడియో రికార్డ్ చేశాడు. చేసి ఏం చేశాడు? గుప్తంగా భద్రపరిచాడు. మళ్ళా ఇది ఫలించే టైం వస్తుంది కదా. ఎలా వస్తుంది? వేరే వాళ్ళు నీ గురించి అలా అంటారు అంతే. సేమ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్, అంతే. అలా ఆ అన్న విధానం నీకు తెలిసి నువ్వు బాధపడతావు. నీ ముందు అందరూ ఎవరితోనో అంటాడు, ఆ ఎవరితోనో అంటే వాడు యాజిటీ తెలిసి నీకు చెప్తాడు. ఇప్పుడు నీకు దుఃఖం వచ్చేస్తుంది, క్లేశం కలుగుతుంది. అర్థమేనండి? అలాగా ఏది ఎప్పుడు ఎలా చేయబడితే అది అప్పుడు అలా అనుభవించబడుతుంది. కాబట్టి మనసు, వాక్కు, కాయముని గనక మనం ప్రవర్తింపజేసేటప్పుడు స్వరూప జ్ఞానం అనే దాంట్లో బయటికి తీసుకొచ్చి, నివృత్తి మార్గంలో బయటికి తీసుకొచ్చి ప్రవృత్తి మార్గంలో పాప పుణ్యాలలో గనక ప్రవర్తింప చేశామంటే, ఎప్పుడైనా మీ జీవితంలో కఠినపు మాటలు వినవలసిన అగత్యం వస్తుందా? ఎవరో ఒకరు కఠినంగా మాట్లాడతారు.
ములుకుల వలె చెవుల్లో గుచ్చుకుంటాయి, హృదయానికి తగులుతాయి. తగులుతే తగలవా? ఎందుకలా జరిగింది? ఆల్రెడీ మన అకౌంట్లో ఉందనమాట. అది ఆల్రెడీ ప్రీవియస్ అకౌంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు అది దుఃఖ రూపంలో పరిణమించింది. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతారా లేదా? ప్రశంస. ఆవిడ మహానుభావురాలండి, ఎప్పుడో రోజు వేదాంత శ్రవణానికి వెళ్తుందండి, రోజు పూజలే చేస్తుంది, రోజు దేవుడు. ఆవిడ ప్రపంచం వేరేనండి, సాత్వికురాలు, పరమశాంత స్వభావురాలు. ఇలా వింటారనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 2 రెక్కలు వచ్చేస్తాయి, ఆకాశంలో ఎగిరిపోతుంది. ఎందుకంటే పొగిడింది కదా, మరి పొగిపోతుంది. ఇది ఎందుకు జరిగింది? ఇప్పుడు సేమ్ థింగ్, నువ్వెవరి గురించో ఇలా ఆలోచించావు, ఆ పుణ్యం యొక్క ఫలితం ఇలా. ఇలా నీ ఇంద్రియాలు ఏ అనుభవాన్ని పొందినా కూడా, ఇది శ్రవణేంద్రియానికి చెప్పావు, అర్థమైందండి? ఎవరికో నీవు పాడైపోయినటువంటి ఆహారాన్ని పెట్టేశావు, ఏమైపోతుంది? పునః అదే ప్రాప్తి, అదేనండి. కాబట్టి ఈ జన్మలో ఏ రకమైనటువంటి ఇంద్రియానుభవాలు కలిగినా వాటన్నిటి కారణం ఏమిటి? బ్యాక్ డ్రాప్ లో మన ఖాతాలో చిత్రాల రూపంలో గుప్తంగా షార్ట్ వీడియోస్ అన్ని రికార్డ్ అయిపోయి ఉంటాయి. అవన్నీ రిలీజ్ అవుతుంటాయి, టైం టు టైం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో చూసుకోవడమే, అంతేనా కదా? భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత పోయేంత వరకు ప్రతిరోజు ఒకలాగానే ఉంటారా? ఉండరా? ప్రతిరోజు వెరైటీ అయినా ఎందుకు మారుతుంది అక్కడ? ఇప్పుడు ప్రతిరోజు వెరైటీ భార్య కాదు, ఆయన వెరైటీ భర్త కాదు. రోజు ఆ మనిషే, రోజు ఆ శరీరమే, రోజు ఆ మనస్సే, రోజు ఆ ఇంద్రియాలే, రోజు అదే ఇల్లే, రోజు ఆ వ్యవహారమే. ఏం మారింది? కానీ ఏ ఒక్క రోజు వీళ్ళు సవ్యంగా ఉండవు. ఎందుకని జీవిత లక్ష్యం లేకపోవడం వలన, మానవ జీవిత లక్ష్యాన్ని మరిచిపోవడం వలన, స్వరూప జ్ఞానాన్ని మరిచిపోవడం వలన, మోక్ష లక్ష్యం లేకపోవడం వలన, నీ వృత్తి మార్గంలో జీవించాలనేటటువంటి జీవన విధానం లేకపోవడం వలన, కేవల వ్యవహారం మాత్రమే సత్యం అనుకుని ద్వంద్వాలు, ఈ సుఖ దుఃఖాదులు, ఇట్టి ద్వంద్వాలను అతిక్రమించాలా, లొంగిపోవాలా? అధిగమించి అవతల ఉండాలి ఎప్పుడు. ఈ ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ దుఃఖాలు, ఈ పాపపుణ్యాలు ఇత్యాదులన్నీ కూడా యాక్షన్ రియాక్షన్తో కూడుకున్నాయి. కాబట్టి అటువంటి కర్మ అనేటటువంటి బంధంలో చిక్కుకోకూడదు. పరమాత్మ వలె, గగనము వలె ఉండాలి. ఎలా ఉండాలండి? పరమాత్మ వలె, గగనము వలె ఉండాలి. సర్వవ్యాపకుడై ఉండాలి, ఏకస్వరూపుడై ఉండాలి, వికారరహితుడై ఉండాలి. మళ్ళా 5 లక్షణాలు చెప్పారు. ఎలా ఉండాలండి? పరమాత్మ వలె ఉండాలి, గగనము వలె ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, ఏకస్వరూపుడై ఉండాలి, వికారరహితుడై ఉండాలి. ఎటువంటివి? సర్వ వికారరహితుడై ఉండాలి. ఇంకేముండాలి? పరిపూర్ణుడై ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు నింపడానికి, కదల్చడానికి స్థానము లేదు, చోటు లేదు. అంతటా నిండి ఉన్నవాడిని ఎట కదులుస్తాం? కదల్చడం. అంతటా నిండి ఉన్నవాడిలో ఏం నింపుతాం? మళ్ళా అసలు ఎవరికైనా ఏమిస్తావమ్మా? వాడు ఆల్రెడీ పరిపూర్ణుడు, ఇవ్వడానికి వాడి దగ్గర ఏం లేదు. వాడు భవతే భిక్షాందేహి అనేవాడు ఏంటి? కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ఈ పరమాత్మ స్థితి. పరమాత్మకు ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? గగనము వలె ఉంటాడు, సర్వవ్యాపకుడై ఉంటాడు, ఏకస్వరూపుడై ఉంటాడు, సర్వ వికారరహితుడై ఉంటాడు, పరిపూర్ణుడై ఉంటాడు. ఈ 5 పరమాత్మ లక్షణాలు. కాబట్టి ఈ ఉత్తమ పురుషుడైనటువంటి పరమాత్మ లక్షణాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆ నిర్ణయంలో ఉండాలి. ఎప్పుడు నేనెవరిని? నేను పరమాత్మ స్వరూపుడే, నేను పరబ్రహ్మ స్వరూపుడే. ఏమి నా లక్షణాలు? నాకు ద్వంద్వాలు లేవు. ఏమున్నాయి మరి? నేను గగనము వలె ఉన్నాను, సర్వవ్యాపకుడై ఉన్నాను, ఏకస్వరూపుడై ఉన్నాను, వికారరహితుడు, సర్వ వికారరహితుడనై ఉన్నాను, పరిపూర్ణుడనై ఉన్నాను. అలాగా ఉన్నటువంటి వాడు ఎలా కదులుతాడయ్యా? ఎలా వ్యాపారం చేస్తాడు? ఎలా వ్యవహరిస్తాడు? అనగా పరమాత్మ నిర్వ్యాపారుడై అచలుడై ఉన్నాడని అర్థం. ఆకాశము దేనిని అంటక అంతటను వ్యాపించినదై పరిపూర్ణమై అఖండమై అపరిచ్ఛిన్నమై. ఇందాక నా 3 లక్షణాలు చెప్పాడు. అపరిణామము, అపరిచ్ఛిన్నము, అఖండము. అవి కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు.
సందు లేక. ఏమన్నా సందు ఉందంటారా? ఈ మూల లేదండి, ఈ సందులో లేడండి పరమాత్మ అన్నావా? ఎక్కడ అంటాం? ములుగురుతో సందు లేక సర్వమును వ్యాపించిన వాడై అనంతుడై పరిపూర్ణుడై అపరిచ్ఛన్నుడై అవిభాజ్యుడై నిష్క్రియుడై నిశ్చలుడై నిస్సంగుడై ప్రవృత్తి నివృత్తి రహితుడై అపేక్ష అనపేక్ష వివర్జితుడై అపరిణామి అయి ఏకాత్ముడై ఉన్నాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఈ సూత్రాన్ని ఏమంటారండి? సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నట్టులా బ్రహ్మము తప్ప అసలు రెండవది లేనే లేదు. అంటే బీరకాయ బ్రహ్మం వేరే, వంకాయ బ్రహ్మం వేరే అన్నట్టు. బీరకాయ బ్రహ్మం వంకాయ బ్రహ్మం ఎక్కడ ఉన్నారయ్యా? ఉన్నదంతా ఒకటే బ్రహ్మం. కాబట్టి ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ గుణాస్యాతం విచారతః ఏకదాచ్చిన్నమే స్యాతాం నిర్గుణస్య నిరాకృతే. విచారించనతో ప్రవృత్తి నివృత్తి రూప ధర్మములు బుద్ధి యొక్క గుణములే కాని అవి స్వరూపానికి సంబంధించినవి కానే కావు. కాసేపు చేద్దామంటాం, కాసేపు మానేద్దాం. కాసేపు వెళ్దామంటాం, కాసేపు మానేద్దాం. కాసేపు మాట్లాడితే బాగుంటుంది అంటాం, కాసేపు మౌనంగా ఉంటే బాగుంటుంది. కాసేపు ఎవడన్నా నేను చెప్తే వింటే బాగుంటుంది అంటాం, కాసేపు నేను వింటే బాగుంటుంది. కాబట్టి మీ ఇంద్రియాలన్నిటికీ కాసేపు ప్రవృత్తి, కాసేపు నివృత్తి. కానీ ఇవన్నీ బుద్ధివి కదా, ఇవన్నీ అంతఃకరణాన్ని యొక్క ధర్మములు అంతే తప్ప వాస్తవ స్వరూపానికి ఇన్ని మార్పులు ఉన్నాయా? లేనే లేవు. కాసేపు ఆడుకుంటే బాగుందంటాం, కాసేపు సైలెంట్గా ఉంటే బాగుంది. పిల్లాడు ఎప్పుడు ఆడుకుంటే బాగుంటుందంటావు, సైలెంట్గా ఉంటే బాగుంటుందంటావు. మధ్యలో సైలెంట్గా కూడా ఉండాలి. ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తుంది నిన్ను ఫుట్బాల్ ఆడి కూర్చోబెడతారు వాడు, సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? కాసేపు పడుకోరా నువ్వు అన్నావా లేదా? పడుకోవడమే సైలెంట్. అదేనండి. ఇట్లా ప్రవృత్తి నివృత్తులు మన నిత్య జీవిత వ్యవహారంలో కలిసిపోయి ఉన్నాయి కదా. దీని గురించి చెప్పడం లేదండి, ఈ నివృత్తి గురించి చెప్పడం లేదు. తాత్కాలికం కదా. రోజు గాఢ నిద్రలో నివృత్తి రూపంలోనే ఉంటున్నాను కదా, మళ్ళీ మేల్కొని ప్రవృత్తి రూపంలోకే వస్తున్నాను కదా, మరి నేను స్వరూపమే కదా అంటే కుదరదు. ఎందుకని? ఆ బుద్ధి నిద్రావస్థలో నివృత్తి రూపం అనే విషయంలో ఉంది, మేల్కొని ప్రవృత్తి రూప విషయంలోకి వచ్చేస్తుంది. కాబట్టి విషయ పరిధిలో ఉన్న ప్రవృత్తి నివృత్తులు బుద్ధికి అనుసంధానమై ఉన్నాయే తప్ప అవి నీ స్వరూపానికి సంబంధించినవి కావు. ఎందుకని? స్వరూపం నిర్గుణం నిరాకారము. దానికి ఏ గుణం లేదు, ఏ ఆకారము లేదు. కాబట్టి ఒకసారి కదులుతూ, ఒకసారి కదలగా, ఒకసారి వ్యవహరిస్తూ, ఒకసారి వ్యవహరించక, ఒకసారి మాట్లాడుతూ, ఒకసారి మౌనంగా ఉంటూ, ఒకసారి చేస్తూ, ఒకసారి చేయకుండా, ఇలాంటి ఏ పరిణామము దాంట్లో లేనే లేదు. కాబట్టి సూటిగా 16 లక్షణాలు చెప్తున్నాడు. ఇప్పటి వరకు చెప్పిన లక్షణాలన్నీ ఏకరువు పెట్టాడు. 16 లక్షణాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పైగా? హలో, ఎక్కడున్నావు? ఆర్కే హై స్కూల్ దగ్గర. అడ్రస్ చెప్తారా కొద్దిగా? ఇక్కడ అగర్వాల్ భవన్ దగ్గరకు వస్తారా? వెనక సందులో ఉంటుంది. ఆర్కే హై స్కూల్ వెనక సందులో అగర్వాల్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నా నేను ప్రస్తుతం. చెప్పమ్మా అడ్రస్. ఇదిగో చెప్తున్నారు, వినండి. అర్థమైందండి. కాబట్టి ఏమిటా 16 లక్షణాలు? సర్వమును వ్యాపించిన వాడు, అనంతుడు, పరిపూర్ణుడు, అపరిచ్ఛిన్నుడు, అవిభాజ్యుడు, నిష్క్రియుడు, నిశ్చలుడు, నిస్సంగుడు, ప్రవృత్తి నివృత్తి రహితుడు, అపేక్ష అనపేక్షా వివర్జితుడు, అపరిణామి, ఏకాత్ముడు, ఇంకా అఖండుడు. అర్థమైందండి. ఇలాగ ఎన్ని లక్షణాలు చెప్పారు ఇప్పుడు? 16 లక్షణాలు చెప్పారు. గగన సదృశం, ఆకాశం వలె ఉన్నవాడు, ఏకస్వరూపుడు, ప్రియాప్రియములు లేనివాడు, ఇలా ఇవన్నీ 16 లక్షణాలు. పరిపూర్ణుడు, ఆఖరి లక్షణం ఏంటండి? పరిపూర్ణుడు. 16వ లక్షణం పరిపూర్ణత. ఇలా ఎవరైతే ఉన్నారో అతనే పరమాత్మ. అతడు నిర్గుణుడు, నిరాకారుడు, పరిపూర్ణుడు. చిట్ట చివరి 3 మాటలు గుర్తెట్టుకోవాలి. ఏమిటవి? నిర్గుణుడు, నిరాకారుడు, పరిపూర్ణుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।